ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ హాస్పిటల్ పై పాకిస్తాన్ వైమానిక దాడిని తీవ్రంగా ఖండించింది భారత్. ఇది పిరికిపందా చర్య అని, అమానుష చర్యలకు పాల్పడుతుందని ఫైర్ అయ్యారు. రంజాన్ వేళ ఇలాంటి దాడులు చేయడం దారుణమని విచారం వ్యక్తం చేసింది. కాబూల్ మారణ హోమాన్ని ఒక సైనిక ఆపరేషన్ గా కప్పిపుచ్చుకునేందుకు పాక్ ప్రయత్నిస్తోందని విమర్శించింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రకటనను రిలీజ్ చేసింది. పాక్ దాడిని ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమ అధికారంపై జరిగిన దాడిగా అభివర్ణించింది భారత్. పాక్ చేపట్టిన హేయమైన చర్యతో ప్రాంతీయ శాంతి భద్రతలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని హెచ్చరించింది. అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఆఫ్ఘన్పై దాడులు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడులను తక్షణమే అడ్డుకోవాలంది భారత విదేశాంగ శాఖ. ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు భారత్ మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపింది భారత్. కష్టకాలంలో ఆఫ్ఘన్ ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. పాక్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఫ్యామిలీలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని తెలిపింది భారత్. డ్రగ్స్ కి బానిసైన వారికి చికిత్స అందిస్తున్న కాబూల్లోని ఓ హాస్పిటల్ పై వైమానిక దాడులు చేపట్టింది పాక్. ఈ ఘటనలో ఇప్పటి వరకు 400 మందికి పైగా మరణించినట్లు తెలిపింది ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ హాస్పిటల్ పై పాకిస్తాన్ వైమానిక దాడిని తీవ్రంగా ఖండించింది భారత్. ఇది పిరికిపందా చర్య అని, అమానుష చర్యలకు పాల్పడుతుందని ఫైర్ అయింది. రంజాన్ వేళ ఇలాంటి దాడులు చేయడం దారుణమని విచారం వ్యక్తం చేసింది. కాబూల్ మారణ హోమాన్ని ఒక సైనిక ఆపరేషన్ గా కప్పిపుచ్చుకునేందుకు పాక్ ప్రయత్నిస్తోందని విమర్శించింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రకటనను రిలీజ్ చేసింది. పాక్ దాడిని ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమ అధికారంపై జరిగిన దాడిగా అభివర్ణించింది భారత్. పాక్ చేపట్టిన హేయమైన చర్యతో ప్రాంతీయ శాంతి భద్రతలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని హెచ్చరించింది. అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఆఫ్ఘన్పై దాడులు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడులను తక్షణమే అడ్డుకోవాలంది భారత విదేశాంగ శాఖ. ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమ అధికారం, ప్రాదేశిక సమగ్రతకు భారత్ మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపింది భారత్. కష్టకాలంలో ఆఫ్ఘన్ ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. పాక్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఫ్యామిలీలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని తెలిపింది భారత్. డ్రగ్స్ కి బానిసైన వారికి చికిత్స అందిస్తున్న కాబూల్లోని ఓ హాస్పిటల్ పై వైమానిక దాడులు చేపట్టింది పాక్. ఈ ఘటనలో ఇప్పటి వరకు 400 మందికి పైగా మరణించినట్లు తెలిపింది ఆఫ్ఘనిస్తాన్.